తెలంగాణ పోలీసుల ముందు 124 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కాసేపట్లో లొంగిపోయిన మావోయిస్టుల సరెండర్ చూపిస్తూ ఉన్నారు పోలీసులు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. 31 AK-47లతో పాటు 134 ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు అంటున్నారు పోలీసులు. కాసేపట్లో మావోయిస్టుల లొంగుబాటుపై సీఎం ప్రకటన చేయనున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా లొంగిపోతున్నారు. 124 మంది మావోయిస్టుకి సంబంధించిన నేతలంతా కూడా లొంగిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూసినటువంటి విజువల్స్లో ఉన్న వాళ్ళంతా కూడా దేవ్జీ PLGA దళానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా దాదాపు 100కు పైగా 124 మంది ఈరోజు ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోవడానికి వస్తున్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏదైతే మావోయిస్ట్కి సంబంధించినటువంటి గెరిల్లా ఆర్మీ ఉందో వీళ్ళంతా కూడా ఆ దళానికి చెందినటువంటి సభ్యులుగానే చెప్తున్నారు. గతంలో దేవ్జీ లొంగిపోయిన సమయంలోనే వీళ్ళంతా కూడా ఆసిఫాబాద్ అడవులో అరెస్ట్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఈరోజు పెద్ద ఎత్తున చూపెట్టబోతున్నారు. 124 మంది మావోయిస్టులతో పాటుగా దాదాపు 130 వెపన్స్, దాంట్లో 31 AK-47 చూపెడుతున్నారు. గతంలో దేశంలో చాలా చోట్ల పెద్ద లొంగుబాటు జరిగినప్పటికీ కూడా ఇది అతిపెద్ద లొంగుబాటు. ఎందుకంటే వెపన్స్ని ఇంత పెద్ద ఎత్తున చూపెట్టడం ఇదే మొదటిసారిగా SIB అధికారులు చెప్తున్నారు. దాదాపుగా ఆపరేషన్ కగార్ మార్చ్ 31 లోపు ముగిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి SIBకి దొరికినటువంటి వీళ్ళంతా కూడా అటు పోలీసులు ముఖ్యమంత్రి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం దేశ హోంమంత్రి అమిత్ షాతో జరిగిన మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళందరూ కూడా సరెండర్లు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే వీళ్ళంతా కూడా లొంగిపోతున్నారు. చూడొచ్చు, బస్సులో తీసుకొచ్చిన వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలు కూడా ఛత్తీస్గఢ్తో పాటుగా ఒడిశాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దొరికిన వెపన్స్ కూడా అత్యంత కీలక వెపన్స్. 31 AK-47లు రేర్గా ఈ మధ్యకాలం ఎక్కడ దొరకలేదు. వాటితో పాటుగా కొన్ని SLRతో పాటుగా మొత్తం 134 వెపన్స్ను కూడా చూపెట్టే ప్రయత్నం అటు సీఎం ముందే చూపెట్టబోతున్నారు. కాబట్టి ఈ లొంగుబాటు దేశంలోనే అత్యంత కీలకం అనేది ఒకవైపు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నాం, వీళ్ళందరినీ కూడా మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 4 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు వీళ్ళందరినీ కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 124 మంది మావోయిస్టులతో పాటుగా 134 వెపన్స్ని పోలీస్ శాఖ, రాష్ట్ర DGP శివధర్రెడ్డి, SIB IG సుమతితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో వీళ్ళందరినీ కూడా సరెండర్కి సంబంధించినటువంటి చూపెట్టే ప్రయత్నం అయితే పోలీస్ శాఖ చేస్తుంది. వీళ్ళందరినీ కూడా బస్సులో తీసుకొచ్చారు. మరికొంతమందిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. కాబట్టి కొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు సరెండర్కి అయితే పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. కాసేపట్లో ఆ కార్యక్రమం అయితే ప్రారంభం కావాలి. కెమెరా పర్సన్ సాయికిరణ్తో విజయ్ టీవీ హైదరాబాద్.